హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. మీరు అడిగిన స్టాక్స్ కూడా చూద్దాం. దాంతోపాటుగా కొన్ని మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. అయితే ఈరోజు నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో సెక్టోరియల్గా చూస్తే మనకి రియాలిటీ సెక్టర్ బాగా పెరిగింది 2.17%. దాని తర్వాత మనకి రియాలిటీలో శోభా డెవలపర్స్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదో ఇవన్నీ కొంచెం పెరిగాయి. తర్వాత నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది మెయిన్ మనకి చోలా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, శ్రీరామ్ ఫైనాన్స్. అంటే బ్యాంకింగ్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు, దెన్ యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ స్టాక్స్. కోటక్ బ్యాంక్ పెరిగింది. సో ఇట్లానే బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా బాగా పెరిగాయి. సో తర్వాత పిఎస్యు బ్యాంక్స్లో కూడా మొమెంటం చూసాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ మొమెంటమే చూసాం. మోర్ దెన్ 800 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇందాక అనుకున్నట్టుగానే యాక్సిస్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా మొమెంటం చూసాం. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 25 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 25 నెగిటివ్ ఉన్నాయి. 50-50 లాగా ఉంది అనుకోవచ్చు. అండ్ ఈరోజు మనం క్యాండిల్స్టిక్ చార్ట్ చూసినప్పుడు కూడా మనకు అదే అర్థమైంది. ఆల్మోస్ట్ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు. సో దీంట్లో చూస్తే మనకి టాప్ గెయినర్స్లో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగాయి. ఒకటి వీక్ సెక్టర్, ఈరోజు బాగా డ్రాస్టిక్గా డౌన్ అయిన సెక్టర్ అనుకోవచ్చు ఫార్మాలో మాత్రం ఈరోజు బాగా సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. సన్ ఫార్మా, లూపిన్, ఇట్లాంటివన్నీ కూడా బాగా డౌన్ అయిన స్టాక్స్. సో నిఫ్టీలో నెక్స్ట్ వచ్చి హిండాల్కో, గ్రాసిమ్, బిఈఎల్, విప్రో, వీటన్నిటిలో కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ చూసాం మనం. ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. ఇక్కడ చూస్తే ఈరోజు హైయర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది బాగానే. సో మనం ఒక దశలో చూస్తే ఆఫ్టర్ 230 ఆ 240 ఆ లెవెల్, ఆ టైంలో చూస్తే మనకి దాదాపుగా 140 పాయింట్స్ జస్ట్ 10 మినిట్స్లో డ్రాప్ అయింది. ఒక 10 నిమిషాల్లో 140 పాయింట్స్ డ్రాప్ అయింది అదే. సో ఈరోజు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఒక ఇండిసిసివ్ క్యాండిల్ అనొచ్చు. సో ఇది మనకి బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. ఇప్పుడు లోయర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఈరోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ మనం ఇంతకుముందు అనుకున్న లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. 22,455 ఆర్ 22,500 లెవెల్స్ని. అండ్ హైయర్ లెవెల్లో 23,090 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 23,165, తర్వాత 23,380 మన కీ లెవెల్. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక నెగిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. అయితే మనకి రాబోయే రోజుల్లో ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి. హెవీ పొజిషన్స్ని క్యారీ చేయొద్దు. ఏదైనా పొజిషన్స్ క్యారీ చేస్తే తప్పకుండా హెడ్జ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్టు. ఇక్కడ కూడా హైయర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది. ఇంట్రాడేలో బాగా హైకి వెళ్ళింది, కానీ సస్టైన్ కాలేదు హైయర్ లెవెల్లో. దాదాపుగా 1200 పాయింట్స్ వరకు పాజిటివ్ వెళ్ళింది. కాకపోతే క్లోజింగ్ వచ్చేసరికి 800 పాయింట్స్ పాజిటివ్తోనే క్లోజ్ అయింది. అంటే హైయర్ లెవెల్ నుంచి దాదాపుగా 400 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి హైయర్ లెవెల్లో అగైన్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది. ఇది కొంతవరకు మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. అంటే ఈరోజు లోనే మనం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. 48,500. సో ఇప్పుడు 48,866 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ కేస్ 48,500 బ్రేక్ అయితే మాత్రం మనం గతంలో అనుకున్నట్టుగా 48,050 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఇదే 49,230 ఆర్ 225 లెవెల్స్. ఇన్ కేసు బ్రేక్ చేస్తే 49,560 మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. సో రాబోయే రోజులు ఇంకొకటి మనకి డే ఆఫ్టర్ టుమారో మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో ఆ ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద కనపడవచ్చు రాబోయే 2 రోజులు కూడా. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే క్రాంప్టన్ 70% ఓపెన్ ఇంట్రెస్ట్ గెయిన్ అయింది, ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత సిప్లా, టీవీఎస్ మోటార్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, బజాజ్ ఫిన్సవ్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, డీమార్ట్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, మ్యారికో, ఇండస్టెవర్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్ బిల్డప్లో 105 స్టాక్స్ ఉంటే షార్ట్ బిల్డప్లో 109. సో మనకి ఎక్స్పైరీకి మనం దగ్గర వస్తున్నాము. ఈ డేటాని మనం ఎక్కువ కన్సిడర్ చేయొద్దు. మేబీ 1 or 2 స్టాక్స్ మనం టెక్నికల్ చార్ట్స్ చూస్తే, ఇందులో నుంచి క్రాంప్టన్కి ఈరోజు మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో మిగిలిన స్టాక్స్లో ఎందుకంటే ఇక్కడ నుంచి రోల్ ఓవర్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం రేపు ఎల్లుండి 2 వీడియోస్లో కూడా మనం రోల్ ఓవర్ ఫిగర్స్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాత్రం ఈ డేటాని బట్టి మనం ఎలాంటి పెద్ద ట్రేడ్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినప్పుడు రోల్ ఓవర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం
ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటం తగ్గటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎక్కువగా కన్సిడర్ చేయకూడదు. సో ఫస్ట్ మనం క్రాంప్టన్కి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ వేసి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం. నేను ప్రతిరోజు వీడియోలో కొన్ని స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ తర్వాత నుంచి ఫిబ్రవరి 1 తర్వాత నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇంట్రాడేకి ఎలాంటి లెవెల్స్ ఇంపార్టెంట్, ఆ లెవెల్స్ని బట్టి మనం ఇంట్రాడేలో ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకటి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంది, మీకు నచ్చింది, దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అక్కడ కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్స్ ఎక్కువ ఉంటే, నెంబర్ ఆఫ్ లైక్స్ ఉంటే యూట్యూబ్ ఎక్కువ మందికి ఈ పర్టికులర్ వీడియోని డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు నిజంగా నచ్చితేనే మీరు చేయండి, లేకపోతే వద్దు. మీకు మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది క్రాంప్టన్ గ్రీవ్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే కనపడుతుంది. కాకపోతే ఒక బిగ్ హర్డిల్ మనకి 347 ఆర్ 350 లెవెల్స్. ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఓవరాల్గా ట్రెండ్ వీకే ఉంది. ట్రెండ్లో ఇంకా రివర్సల్ సిగ్నల్ అయితే మనకి కరెక్ట్గా రాలేదు. ఇక్కడ కొంచెం టెక్నికల్గా సపోర్ట్ ఉంది. మేబీ ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది 330, 331. అది ఇక్కడ ఒక్కటి ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ ఎంట్రీ తీసుకొని 319 ఆర్ 318ని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. లేదు కొంచెం కన్జర్వేటివ్ మోడ్లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 347ని బ్రేక్ కానివ్వాలి. వన్స్ 347 బ్రేక్ అయితే మాత్రం దీంట్లో కొంత షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు. అంటే ఆల్రెడీ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు డేటా ఉంది, కానీ కొంత షార్ట్స్ కూడా హెవీగానే బిల్డ్ అయి ఉంటాయి ఇందులో. సో వాటిలో కొంత కవరింగ్ రావచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిట్ బుక్ చేయాల్సిన ప్లేస్ సో ఇది అండ్ 369 ఆర్ 370 లెవెల్స్లో మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. వన్స్ ఇది బ్రేక్ అయితేనే నెక్స్ట్ మనం 390 ఆర్ 399 ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి హర్డిల్స్ ఉంటాయి. హయ్యర్ లెవెల్లో ఎక్కడైనా స్ట్రాంగ్ సప్లై ఏరియాస్ ఉంటే మాత్రం అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనం కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవటమే బెటర్ ఇందులో కూడా. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని స్టాక్స్ చూద్దాం. ఒకటి మీరు అడిగిన స్టాక్ ఒకటి చూద్దాం. ఇది టెక్స్మాకో రైల్ గురించి అడిగారు. దానికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది టెక్స్మాకో రైల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఓవరాల్గా ట్రెండ్ అయితే వీక్ ఉంది. ట్రెండ్లో మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఓవరాల్గా వీక్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. అదే ఒక షార్ట్ టర్మ్లో ఏదైనా రివర్సల్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ 163 ఆర్ 165 ఆ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుంది. కానీ ఇది సస్టైన్ అవుతుందా అంటే కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే హై లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఒకటి వీక్లీ పివోట్ లెవెల్ ఉంది, తర్వాత 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. 188, 190 లెవెల్ దగ్గర. ఇప్పుడు 177 దగ్గర ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ అంతే అప్ సైడ్కి. అక్కడి నుంచి మళ్ళీ కొలాప్స్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం మూమెంట్ రావచ్చు. అరౌండ్ 208 ఆర్ 205 ఈ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం రావాలి, మళ్ళీ హైయర్ లెవెల్స్కి బాగా వెళ్ళాలంటే మాత్రం మంత్లీ పివోట్ని క్రాస్ చేయాలి. ఈ మంత్లీ పివోట్ని క్రాస్ చేసి దానికన్నా పైకి వెళ్తే కొంచెం హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఎలాంటి ట్రేడ్కి పెద్ద ఆపర్చునిటీ కనపట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడ్ చేసినా కానీ రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండదు. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ రావచ్చు 140 ఆర్ 145 లెవెల్ దగ్గర. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కొంత ప్లాన్ చేసుకోవచ్చు అండి. మేబీ ఒక 3 months 6 months స్టాక్ని హోల్డ్ చేద్దామంటే ఇది కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇన్ కేస్ 140 బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే మాత్రం మనం చిన్న లాస్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయాలి. సో లెవెల్స్ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటివి నేర్చుకోవచ్చు మనం కూడా. అంటే లెవెల్స్ ఏంటి, ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ మన పొజిషన్స్ని ఎప్పుడు ఎగ్జిట్ కావాలి. చాలామంది ఈ మార్కెట్లో ఈ ఫాల్ చూసిన తర్వాత చాలా భయం వేస్తుండొచ్చు. హైయర్ లెవెల్స్ చూసాము, అక్కడి నుంచి 30%, 40%, 50% వరకు కూడా పడిపోయిన స్టాక్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్లో మరీ దారుణంగా పడిపోయాయి. సో చాలామంది ఇన్వెస్టర్స్ మిడ్ క్యాప్లోనే ఉంటారు. లార్జ్ క్యాప్ కన్నా కూడా ఎక్కువ మిడ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో రీటైల్ ఇన్వెస్టర్స్లో. సో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే మిడ్ క్యాప్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో, హెవీ ఓవరాల్గా మార్కెట్ డౌన్ అయితే మిడ్ క్యాప్ హెవీ డౌన్ అవుతుంది. అదే జరిగింది ఇప్పుడు కూడా. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మైనస్లో ఉండొచ్చు. సో ఒక స్టాక్లోంచి మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, స్టాక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ లెవెల్స్ ఏంటి,
ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఇట్లా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. దానికి సంబంధించిన వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి డాబర్ ఇండియా. సో దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చండి. ఒకటి స్టాకు ఇక్కడ చూస్తే చాలాసార్లు ఈ క్లస్టర్లోనే మంచి సపోర్ట్ తీసుకుంది. మనకి ఈ 500 దగ్గర మాత్రం మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకొని కొంచెం కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. ఇక్కడ కూడా మనకు కన్సాలిడేట్ అయ్యి ర్యాలీగా వెళ్ళింది. ఇక్కడ కొంచెం టెస్ట్ చేసి వెళ్ళింది, ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసి పైకి వెళ్ళిపోయింది. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మొమెంటం ఉంటుందో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఒకటి ఏంటంటే కొంచెం స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 525 దగ్గర క్లోజ్ అయింది. 520 మనకి వీక్లీ పివోట్ అండ్ 511 మంత్లీ పివోట్. మన స్టాప్ లాస్ కొంచెం డౌన్ సైడ్ పెట్టుకోవాలి. మేబీ 510 ఆర్ 505 లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇది మొమెంటం స్టార్ట్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. సో అది మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ఇమీడియట్గా మీకు 1 week 10 days ఆర్ 15 daysలో ఆ టార్గెట్ రాకపోవచ్చు. కానీ స్టాక్లో మనం ఎంటర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 months 6 months వెయిట్ చేయగలిగితేనే ఈ స్టాక్లో ఎంటర్ కావచ్చు. అదర్వైజ్ అవాయిడ్ చేయొచ్చు. అది ఇక్కడ ఒకటి షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ కనపడుతుంది. కాకపోతే హైయర్ లెవెల్లో ఆ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుండొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో మొమెంటం వచ్చి స్ట్రాంగ్ ర్యాలీస్ లాంటివి వస్తే మాత్రం తొందరగానే రావచ్చు. లేకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని డాబర్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది ఎస్ఆర్ఎఫ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చాలా డీసెంట్ కన్సాలిడేషన్లో ఉంది. అంటే కొంచెం లాంగ్ టర్మ్లో చూస్తే మనకి మొత్తం స్టాక్ నీట్ కన్సాలిడేషన్ కనబడుతుంది. సో 2676 ఆర్ 2680 అండ్ 2100. ఇక్కడ చూస్తే మనకి స్టాక్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ సింపుల్ రీజన్, ఈ బ్రేక్ ఇప్పుడు ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవుతుంది, ఫాల్ కాలేదు. జనరల్గా ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ ఫాల్ అయ్యి గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అది జరగలేదు చాలా రోజుల నుంచి. ఇంకొకటి రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటాం. ఓవరాల్గా మార్కెట్ డౌన్ ఉన్నా కానీ స్టాక్లో వీక్నెస్ కనపడట్లేదు. సో అది మనకి కొంత పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. దీంట్లో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు దీంట్లో. ఇది మనకి 2680 అనుకోవచ్చు బ్రేక్అవుట్ లెవెల్. ఇన్ కేస్ 2680 బ్రేక్ చేస్తే మాత్రం 3000 లెవెల్స్కి వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది స్టాక్లో. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎస్ఆర్ఎఫ్. సో మళ్ళీ వీడియోలో ఇంకా కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.